నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్వాస పార్ట్ 6 పార్ట్ 5 లో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి చూద్దామా? అలా సన్సెట్ ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నాకు ఆ డైరీలో ఉన్నవి మొత్తం గుర్తులేదు. ఎలా సీత అంటాడు రామ్. నేను ఉన్నా కదా అని అంటుంది సీత. ఇంతవరకు పార్ట్ 5 లో ఏం జరిగిందో చూసావు. ఇప్పుడు పార్ట్ 6 లో ఏం జరుగుతుందో చూద్దామా? ఒకరోజు సీత కాలేజ్ కి వెళ్తుంది. కాలేజ్ లో ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఫ్రెండ్ పేరు జెస్సీ. జెస్సీ, ఏంటే ఈ మధ్య హుషారు ఎక్కువైంది? కాలేజ్ కి కూడా సరిగ్గా రావట్లేదు, ఏంటి రీజన్? సీత, ఏం లేదే, నా ఈ సంతోషానికి కారణం అంతా రామే. జెస్సీ, ఓ లవ్వా? సీత, అలాంటిది ఏం కాదే, ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం అంతే. జెస్సీ, అవునా, సరే సరే. నైట్ అవుతుంది. బైక్ మీద తీసుకెళ్తాడు రామ్ సీతని. ఎక్కడికి వెళ్తున్నాం రామ్ అని అడుగుతుంది. పద చూపిస్తా సీత. అలా బీచ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. చల్లని గాలిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడు సీత పాట పాడుతూ సముద్రం వైపు చూస్తూ ఎప్పుడూ లేనంత సంతోషంతో డాన్స్ చేస్తుంది. రామ్, వావ్ సూపర్ సీత, చాలా బాగా డాన్స్ చేశావు. సీత, నాకు స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ అంటే చాలా ఇష్టం రామ్, కానీ ఇంట్లో వద్దు అన్నారని మళ్ళీ చేయాలనే ఆశని చంపుకున్నాను. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయాలి అని అంత ధైర్యం వచ్చింది. అంతా నీ వల్లే. నాకు ఈ ధైర్యం ఎప్పటికీ కావాలి రామ్. నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదో. రామ్, ఎప్పుడైనా ఒక అమ్మాయి కలలులాగానే మిగిలిపోకూడదు. మన ఇష్టాలన్నీ ఒకరి కోసం ఎప్పుడూ వదులుకోకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి కోసమే ప్రయాణం సాగించాలి. అప్పుడు నువ్వు సాధించే హ్యాపీనెస్ ఎన్ని పెట్టినా దొరకదు. ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎవరూ ఇవ్వరు. ఇంకా నా గురించి అంటావా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తా సీత? నా శ్వాస ఆగిపోయేంత వరకు నీతోనే. రామ్ అలా చెప్పగానే ఒక్కసారిగా వెళ్ళి సీత రామ్ని గట్టిగా హత్తుకుంటుంది. సీతని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు రామ్. ఒకరోజు రామ్ ఇంకా రామ్ ఫ్రెండ్ రూమ్ లో ఏదో డిస్కషన్ పెట్టుకుంటారు. రామ్ వాళ్ళ ఫ్రెండ్ పేరు కృష్ణ. డిస్కషన్ తరువాత రామ్, అరే ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు అనుకో, ఇంకెప్పుడు ఆ అమ్మాయిని దక్కించుకోలేవు. కృష్ణ, అరే అది కాదు, అక్కడ పరిస్థితి. రామ్, పరిస్థితి లేదు, ఏం లేదు, నువ్వు వెళ్తున్నావు అంతే. పద అని చెప్పి రామ్ ఫ్రెండ్ ని స్టేషన్ కి తీసుకువెళ్తాడు. రామ్ కి ఫోన్ వస్తుంది సీత నుంచి. సీత, ఏం చేస్తున్నావు రామ్? రామ్, ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి స్టేషన్ కి వెళ్తున్నా. సీత, నీకు ఒక విషయం చెప్పాలి. రామ్, సరే సీత, డ్రాప్ చేసి కాల్ చేస్తా. సీత, ఓకే రామ్. రామ్ ఇంకా కృష్ణ స్టేషన్ కి వెళ్తారు. రామ్ కృష్ణని ట్రైన్ ఎక్కిస్తాడు. రామ్, అరే జాగ్రత్తగా వెళ్ళు. కృష్ణ, ఏంట్రా రామ్ ఇది? రామ్, మరి నేను రావాలా నీతో? కృష్ణ, వద్దులేరా, నేను చూసుకుంటా. రామ్, నువ్వు మాట్లాడి ఒప్పిస్తా అంటున్నావు కాబట్టి ఒక్కడినే పంపిస్తున్నా. ఇంకో విషయం, అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యి, ఓకేనా? కృష్ణ, సరేరా. రామ్, బాయ్. కృష్ణ, బాయ్ రా. థ్యాంక్ యూ ఆల్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్ పై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. బై గైస్.